పార్టీ ముఖ్య నాయకులందరికీ ఇక్కడ లోకల్గా ఉన్న ముఖ్య నాయకులు, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మాకున్న ఇబ్బంది, మాకు జరుగుతున్న కష్ట నష్టాల గురించి వారితో చర్చించి వారికి చెప్పి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారందరికీ తెలియపరిచి ఆ రోజున్న జిల్లా నాయకులు, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు మేము చెప్పి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు గత అంటే మా నాన్నగారు 34 సంవత్సరాలుగా జానారెడ్డి గారితో ఉన్న అనుబంధం, ఆయన ఉన్న 60 ఏళ్లలో రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు జానారెడ్డి గారితో, 30 సంవత్సరాలు చెక్లం శ్రీనివాసరావు గారితో ప్రయాణం చేయాలి. శ్రీనివాసరావు గారి మరణం తర్వాత జానారెడ్డి గారితో గత 30 సంవత్సరాలుగా వారితో ప్రయాణిస్తున్నారు. వారి కుటుంబానికి చెందిన రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా జానారెడ్డి గారితో వారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు జానారెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం, వారి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, జానారెడ్డి గారి కుటుంబం మీద ఉన్న అభిమానం కొద్దీ రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కూడా ఎవరైతే బాధపడతా ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేము చేసినా అని అంటున్నారో, గత 4 సంవత్సరాలుగా వారు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు లేవు, ఇంకా సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరిగితే ఏ రిజర్వేషన్లు ఏముంటాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా చేయదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ ఎలక్షన్ వాతావరణం, ఇప్పుడున్న ఏకైక ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో దేశ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్, ఇది కాంగ్రెస్ పార్టీ మా అందరికి దగ్గరైన జానారెడ్డి గారి కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి చేయాలన్న ఏకైక లక్ష్యంతో అందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మేము తీసుకునే నిర్ణయానికి, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వాళ్ళందరూ పిలిస్తే కలిసి పనిచేస్తాం, లేకపోతే ఏం చేయాలని ఆలోచించుకొని ఏదేమైనా కానీ అంతిమ లక్ష్యం ఈ ఎలక్షన్స్లో జానారెడ్డి గారి కుమారుడైన రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం. మాకు లక్ష్మారెడ్డి గారితో కానీ అక్కడ ఉన్న ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరితో కూడా ఎటువంటి విభేదాల్లో ఎవరి మీద కూడా మేము పోలీస్ కేసు పెట్టించిన దాఖలాలు మా దగ్గర ఎవరు, మేము ఎటువంటి అక్రమమైన వ్యాపారాలు లేతే మున్సిపల్లో కావచ్చు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా నిధులు కానీ ఏది చేసిన దాంట్లో మా పాత్ర లేదు. అది మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎలక్షన్స్ అయిపోయాక మేము కలిపి అన్ని డిపార్ట్మెంట్లలో రెవెన్యూ కానీ, భూ దందాలు కానీ, ఇసుక దందాలు కానీ, బియ్యం దందాలు కానీ, ఏ రకమైన దందాలు మేము చేసిన వాళ్ళమైతే మీరు ప్రజలందరి సమక్షంలో పెట్టండి, వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు లక్ష్యం మాత్రం రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తాం.